బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికలను దేశ ప్రజలంతా చూశారని, అక్కడ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే అధికార పార్టీకి పోటీ బీజేపీ అలాగే ఖర్చు చేసిందన్నారు. ఇక్కడ కేసీఆర్ ప్రొటెక్షన్ మనీ కింద తమకు ఇచ్చిన మొత్తాన్ని బీజేపీ ఉపయోగించిందన్నారు. ఇక తమకు డబ్బులు రాలేదని అక్కడి ప్రజలు ధర్నా చేసేందుకు రోడ్డెక్కిన సందర్భాలు చూశామని చెప్పారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా మద్యం పోకుండా ముందుకు సాగుతామని తాను కేసీఆర్ కు సవాల్ చేశానని, ఆయన్ను అమరవీరుల స్తూపం వద్దకు రావాలని చెప్పారని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికలను దేశ ప్రజలంతా చూశారని, అక్కడ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే అధికార పార్టీకి పోటీ బీజేపీ అలాగే ఖర్చు చేసిందన్నారు. ఇక్కడ కేసీఆర్ ప్రొటెక్షన్ మనీ కింద తమకు ఇచ్చిన మొత్తాన్ని బీజేపీ ఉపయోగించిందన్నారు. ఇక తమకు డబ్బులు రాలేదని అక్కడి ప్రజలు ధర్నా చేసేందుకు రోడ్డెక్కిన సందర్భాలు చూశామని చెప్పారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా మద్యం పోయకుండా ముందుకు సాగుతామని తాను కేసీఆర్ కు సవాల్ చేశానని, ఆయన్ను అమరవీరుల స్తూపం వద్దకు రావాలని చెప్పానని అన్నారు. నమోదు చేసుకున్న 30 లక్షల నిరుద్యోగ యువకులారా, నేను ఇక్కడ నుంచి మీకు పిలిపిస్తున్నా. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాల భద్రత గ్యారంటీ వస్తుంది. మీకు ఉద్యోగాలు ఇచ్చే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 1 ఇయర్ లోపల 2 లక్షల నియామకాలు నియమించడమే కాకుండా ప్రతి సంవత్సరం నిరుద్యోగ నియామకాల మీద క్యాలెండర్ ని ఫిక్స్డ్ గా అమలు చేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వంలో ఖాళీలయ్యే ప్రతి సంవత్సరంలో ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే విధానాన్ని శాశ్వతంగా తీసుకురావడమే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చేరిన దొంగలందరినీ కూడా కటకటాలు లెక్కించుపిచ్చి యూపీఎస్సీ విధానాన్ని పారదర్శకంగా మీ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతా కూడా ప్రక్షాళన చేసి కొత్త కమిషన్ ను నియమించి మీ ఉద్యోగాలను చేపట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. నమోదు చేసుకున్న 30 లక్షల నిరుద్యోగ యువకులారా, నేను ఇక్కడ నుంచి మీకు పిలిపిస్తున్నా. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాల భద్రత గ్యారంటీ వస్తుంది. మీకు ఉద్యోగాలు ఇచ్చే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది.